ఈ రోజు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. అకార్డింగ్ టు ICMR గైడ్లైన్స్ ప్రకారంగా ప్లస్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ నుంచి కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. సో యూజువల్గా లీన్ బిల్ట్ అంటే చాలా సన్నగా ఉన్నవాళ్ళు, బరువు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నవాళ్ళు మంచి ప్రోటీన్ డైట్ లైక్ దాల్స్ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటాం. సో దట్ వాళ్ళకు అడిక్వేట్గా న్యూట్రిషన్ సప్లై అవుతుంది. అండ్ ఒబీస్ లేడీస్ అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అంటే కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయమంటారు, ఎక్కువగా షుగర్స్ అవాయిడ్ చేసి అండ్ ఆయిలీ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు డివైడెడ్ డోసెస్ అంటే ఎవ్రీ 2-3 అవర్స్ ప్రతి 2-3 గంటలకి ఏదో ఒకటి తీసుకోమని చెప్తాం. సో యూజువల్గా మార్నింగ్ అరౌండ్ 6:30-7 కల్లా 2 బ్రెడ్ స్లైసెస్ కానీ లేకపోతే 2 టోస్ట్లు కానీ అట్లాంటివి తీసుకోవచ్చు. మళ్ళీ సవేర్ అరౌండ్ 8-8:30 కల్లా బ్రేక్ఫాస్ట్లో 4 ఇడ్లీలు తీసుకోవచ్చు, లేదంటే 2 దోసాస్, లేదంటే 2-3 పూరీస్, వడ, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది. అండ్ దాంతోపాటు కంపల్సరీ ఒక బౌల్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ తీసుకోవడం బెటర్ ఆప్షన్. లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే ఒక ఆమ్లెట్ కూడా తీసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లో. 10-10:30 కల్లా ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, గ్లాస్ పాలు తీసుకోవడం, అందులో ప్రోటీన్ పౌడర్ ఎట్లాగో ప్రిస్క్రైబ్ చేస్తాం అది మిక్స్ చేసి తీసుకోవడం. మళ్ళీ 1-1:30 కల్లా లంచ్ చేయాలి. అంటే లంచ్లో ఏంటంటే మనకు 2 కప్స్ రైస్ కానీ లేకపోతే ఒక 4 చపాతీలు అండ్ అందులో కంపల్సరీ 1 కప్పు దాల్, 1 కప్పు కర్రీ, ఫ్రెష్ వెజిటేబుల్ కర్రీ అండ్ సలాడ్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ 1 కప్పు కర్డ్స్, పెరుగు అనేది మ్యాండేటరీ. అది కాకుండా ఒక 1/2 కప్ చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే ఫిష్. సో ఒక 1/2 కప్ ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవడం బెటర్. అండ్ 1 కప్ ఆఫ్ సలాడ్స్ తీసుకోవాలి. ఇది లంచ్లో. దాని తర్వాత మళ్ళీ అరౌండ్ 4-4:30కి ఒక బౌల్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే 100 grams ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, 30 grams డ్రై ఫ్రూట్స్ అది ఉండేటట్టు చూసుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. మళ్ళీ 8-8:30 కల్లా డిన్నర్ చేసేయండి. డిన్నర్లో కూడా మళ్ళీ 2 కప్ రైస్ కానీ లేకపోతే ఒక 4 చపాతీస్ అండ్ మళ్ళీ సేమ్ 1 కప్ దాల్, 1 కప్ కర్రీ, 1 కప్ ఆఫ్ కర్డ్స్, మళ్ళీ 1/2 కప్ ఆఫ్ నాన్ వెజ్, లేదంటే బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 10 o'clock కల్లా మనకు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మ్యాండేటరీ. సో ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాస్ పాలు తాగడం మంచిది. అండ్ అది కాకుండా మనకు కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ కర్డ్స్ కానీ బటర్ మిల్క్ కానీ ఇవి తీసుకోవాలి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికి ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవడం బెటర్. ఫ్రూట్స్లో కూడా అన్నీ తీసుకోవచ్చు. ఇది తినొద్దు, ఇప్పుడు పపాయ వద్దు, పైనాపిల్ వద్దు అట్లా అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అన్నీ కూడా తీసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్లో కూడా చాలామందికి అపోహ ఏంటంటే ఖర్జూర తింటే, అంజీర్ తింటే వేడి అవుతుంది అట్లా అనుకుంటారు. బట్ అదేం లేదు. డ్రై ఫ్రూట్స్లో డైలీ ఒక్కొక్క రకం అట్లాంటివి అన్నీ మిక్స్ చేసి అరౌండ్ 30 grams పర్ డే తీసుకునేటట్టు చూసుకోండి. ఈ రకంగా మనము డైట్లో డివైడ్ చేసుకుంటే బేబీకి, మదర్కి ఇద్దరికి తగు మోతాదులో పౌష్టికాహారం అనేది అంటే అందుబాటులో ఉంటుంది. అండ్ ఎవ్రీ 2-3 అవర్స్ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటే ఏంటంటే వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే ఆకలిగా ఉందని చెప్పేసి మధ్యాహ్నం హెవీగా తినేస్తారు. సో దట్ నైట్ వరకు కూడా వాళ్ళు ఏం తినలేకపోతారు. అండ్ ఫుడ్లో అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ స్పైసీ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ అండ్ ఎక్కువ పుల్లటివి, పచ్చళ్ళు, కారము అట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ రకంగా మనము డైట్లో డివైడ్ చేసి తీసుకుంటే ఏంటంటే గ్రోత్ వైజ్ కూడా బాగుంటుంది, బేబీ బరువు కూడా బాగా పెరుగుతారండి.